వాక్యం అందించుకుంటారు మంచి ఉన్నారు. మన వాక్యాన్ని అందిస్తారు. ఈ రోజు నేను చెప్పబోయే అంశం టాపిక్ ఏమిటంటే ఆహ్వానము. విచిత్రంగా ఉంది కదా పేరు, ఆహ్వానము, ఇన్విటేషన్. ఏమిటి ఇన్విటేషన్? సాధారణంగా వివాహాలు జరుగుతుంటాయి, వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇస్తా ఉంటుంటారు. మా ఇంట్లో పెళ్లి ఉంటుందండి, మీరు తప్పక రావాలి. కార్డు, నోటి మాట, ఫోన్. అలాగే ఫంక్షన్స్ కి ఇన్విటేషన్ వస్తుంటుంది. మనకు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు వారు వస్తారు. ఫెస్టివల్స్ కి ఇన్విటేషన్ ఇస్తూ ఉంటుంటాం. మన సంఘంలో క్రిస్మస్ జరుగుతుంది, మన బంధువుల్ని ఆహ్వానిస్తాం. మా సంఘంలో క్రిస్మస్ చాలా బాగా జరుగుతుంది, మీరు వచ్చి మా సంఘంలో జరిగే ప్రతి ఆశీర్వాదము మీరు తీసుకుని వెళ్ళండి అంటాం. ఇన్విటేషన్. అలాగే మనము ఈ లోక సంబంధమైన ఇన్విటేషన్స్ ఎన్నో ఎన్నో ఇస్తూ ఉంటుంటాము. మనల్ని ఆహ్వానించిన వారి దగ్గరికి వెళ్ళి వారిని సంతృప్తి పడుతూ ఉంటుంటాం. అయితే ప్రకటన గ్రంథంలో ఒక ఇన్విటేషన్ ఉంది, ఒక ఆహ్వానం ఉంది. ఏమిటి ఆహ్వానము? ఒకసారి తెరిచి చూద్దామా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనాన్ని తెరిచిన వారు చదవండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించిన వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. వాక్యాన్ని మనము బాగా ఆలోచన చేస్తే రమ్ము రమ్ము అని కనపడుతుంది. అంటే రండి. రండి అనే మాట ఎక్కడ ఉపయోగిస్తాం? మనం ఆహ్వానానికి ఉపయోగిస్తూ ఉంటుంటాం. అంటే ఈ ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయము 5వ వచనములో ప్రారంభ ఆహ్వానం ఉంది. అదే ఈ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనములో ఆఖరి ఆహ్వానము ఉంది. ఇది చివరి ఆహ్వానం, ఈ చివరి ఆహ్వానం. మరి ఈ వాక్యాన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి అంటే ఇందులో 4 భాగాల్ని మనము వివరించి చూస్తే కానీ ఈ వాక్యం పూర్తిగా అర్థం కాదు. ఒక భాగం ఏమిటి అంటే ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెబుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆత్మ చెబుతుందట, పెండ్లి కుమార్తె చెబుతుందట రా అని. రెండవ భాగం ఏమిటండి? వినువారును రమ్ము అని చెబుతూ ఉన్నారు. వెంటున్న వారు కూడా రా అని ఆహ్వానం ఇస్తూ ఉన్నారట. ఇక తర్వాత భాగం ఏమిటంటే డబ్బి కొనిన వారు రానిమ్ము. వీళ్ళు ఇంకా రాలేదు. డబ్బు కొన్నారు, అలమటిస్తున్నారు, తప్పిస్తున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, రానిమ్ము. అలాగే ఇచ్చయించిన వారికి ఎవరైతే వచ్చారో, ఇష్టపడుతున్నాడో, ఆ ఇష్టపడిన వారికి జీవజలమును ఉచితముగా దయచేయుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ చిన్ని వచనములో దేవుడు ఎంత గొప్ప మర్మాన్ని ఇచ్చారో చూడండి. ఈ వచనాన్ని ముందు భాగంలో మనం చూసాం కదా, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని. ఈ ఆహ్వానం ఎవరికి? మీకా, మాకా, లోకంలో ఉన్న వారిక? కాదు కాదు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఎవరికి ఆహ్వానం ఇస్తున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆహ్వానము పలుకుతున్నారు. ప్రభువా, నువ్వు నా కొరకు వస్తానన్నావు కదా, మమ్మల్ని కొనుకోవడానికి, మధ్యాకాశంలో నీతో ఉండడానికి నువ్వు వస్తానన్నావు కదా,
ఉందట. ఈ ఆత్మ అంటే ఎవరండి? పరిశుద్ధాత్మ. ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ప్రభువును ఆహ్వానిస్తూ ఉంది. యోహాను శుభవార్త 7వ వచనం చదవండి. అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిన యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన యెడల ఆయన మీ యొద్దకు పంపును. అంటే యేసు ప్రభువారు ఆయన పరిచర్య చేసి బోధించి పరలోక మార్గము చూపించి ఆ పరలోక మార్గానికి వెళ్ళే ఆ దారిని, ఆ పరలోక మార్గానికి వెళ్ళే ఆ సిద్ధపాటుని కలిగించటానికి మనకి ఎవరిని పంపుతానన్నారట? ఆదరణకర్త. ఆ ఆదరణకర్తకు మరొక పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆదరణకర్తకు మరొక పేరు ఏం పేరు? ఆ పరిశుద్ధాత్మ మన దగ్గరికి వస్తుంది. ఈ పరిశుద్ధాత్మ ఎవరి చేత పంపబడ్డాడు? ప్రభువైన యేసు అనగా దేవుని చేత పంపబడ్డాడు. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? సంఘమును అనగా మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడండి? సిద్ధపరుస్తున్నాడు. దేవుని కొరకు దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యములో ఆయనతో పాటు ఉండే ఆ అవకాశాలన్నిటినీ కూడా మనకు చూపిస్తూ, మనకి కల్పిస్తూ, మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు ఈయన మన మధ్య పనిచేస్తూ ఉన్నాడు. మనుషుల మధ్య పనిచేసి సంఘాన్ని కడుతూ, సంఘాన్ని సిద్ధపరుస్తూ, సంఘాన్ని జాగృతము చేస్తూ, రాకడకి వధువు సంఘముగా మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రభువుకి ఇష్టమైన వధువు సంఘముగా ఆయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మ మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ సిద్ధపరుస్తూ ఉన్న మనము ఎట్లా మారాలట? పెళ్లి కుమార్తె వలె మారాలట. ఎలా మారాలండి? పెళ్లి కుమార్తె. ఆ పెళ్లి కుమార్తె వలె మారుతూ ఉన్నప్పుడు చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనములో ఆ 2వ భాగము నుండి ఒక మాట ఉంటుంది. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా దేవునికి స్తోత్రం. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చే సమయమునకు అనగా మధ్యాకాశమునకు మనల్ని కొనిపోయే ఆ సమయం రాకడ గడియ వచ్చేటప్పటికి మనం ఏమైపోవాలట? సంఘముగా, వధువు సంఘముగా, పెళ్లి కుమార్తెగా మనం మారిపోవాలి. ఎలా మారిపోవాలండి? పెళ్లి కుమార్తెగా. ఈ సిద్ధపాటు ఎవరికి ఉంటుంది? ఈ సిద్ధపాటు ఎవరికి ఉంటుందంటే పిలుపు ఉన్న వారికి ఉంటుంది. లోకంలో కోట్లాది మంది ఉన్నారు, అందరూ ఇక్కడ ఎందుకు లేరు? దేవుడు ఎవరిని పిలుస్తాడో వారినే రక్షణలోకి తీసుకొస్తాడు. ఈ సిద్ధపాటు పిలుపుతో ప్రారంభమయ్యి విశ్వాసముతో స్థిరపడుతుంది. ఏమవుతుందండి? విశ్వాసము. దేవుని యందు విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసమును బట్టి నువ్వు దేవునితో కొనసాగుతూ ఉన్నావు. విశ్వాసం లేకపోతే దేవుడికి ఉండలేము. ఆ విశ్వాసం ఉన్న మనము అనునిత్యము ప్రార్థన చేస్తాం. ప్రభువా త్వరగా రా, ప్రభువా త్వరగా రా, ప్రభువా త్వరగా రా అని ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన చేసే మనము పరిశుద్ధతలోనికి వెళ్తాం. ప్రార్థన చేయలేదనుకో, ప్రార్థన నీలో లేదనుకో, నీలో పాపము రాజ్యం ఏడుతుంది అర్థం. ప్రార్థన చేయడానికి మనసు ఒప్పట్లేదంటే
పాపం నిన్ను ఏలుబడి చేస్తుంది. కాబట్టి మనము అందులోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటుంటామంటే ఆ పరిశుద్ధతలోనికి వస్తాం. ఈ పరిశుద్ధతలో నిలిచిన మనము ప్రభువు వచ్చే వరకు నిరీక్షణతో, పట్టుదలతో, సిద్ధపాటుతో ఎదురు చూస్తూ ఉంటుంటాం. ఇలా పిలవబడిన మనల్ని సంపూర్ణంగా ఎవరు సిద్ధపడుతున్నారంటే ఆత్మ అనగా పరిశుద్ధాత్మ సిద్ధపడుతూ ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, ఆత్మయు పెండ్లి కుమార్తెయు అనగా పరిశుద్ధాత్మ దేవుడును. పెండ్లి కుమార్తె అంటే ఎవరు? మనమే. పెండ్లి కుమార్తె అంటే ఎవరు? మనమే. ఎందుకంటే ఆత్మ తన కార్యాన్ని జరిగించేస్తుంది. ఇక రాకడ ప్రారంభమైపోతూ ఉంది, రాకడ దగ్గరకు వచ్చేస్తూ ఉంది, ఆత్మ చేయవలసిన పని అయిపోతూ ఉన్నప్పుడు ఆత్మ పెండ్లి కుమార్తె ఏకమయ్యి ఏమని చెప్తున్నాయట? ఆహ్వానమిస్తున్నాయి. ప్రభువా రొమ్ము అని ఆహ్వానము పలుకుతూ ఉన్నాయి. కాబట్టి సంఘంలో ఉన్న మనం ఏం చేయాలంటే ప్రభువా రెడీ, మేము సిద్ధంగా ఉన్నాం, మేము రెడీ, నువ్వు రా అని చెప్పి మనము ఆయనకి ఆహ్వానము ఇవ్వాలి. ప్రియమైన సంగమా, ప్రభువు వచ్చేటనుకో మనము సిద్ధంగా ఉన్నామా? మనము రెడీగా ఉన్నామా? ఆయన ఆ గొప్ప విందులో, పెళ్లి విందులో ఉండడానికి మనం అర్హత తెచ్చుకున్నామా? ఇది మనం ఈరోజు ఆలోచించుకోవాలి. అందుకే ఆ తర్వాత ఆత్మయు పెండ్లి కుమార్తెను రమ్ము అని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ సంఘములో ఉన్న మనము దేవుని కార్యములు వింటున్నాం, వాక్యము వింటున్నాం. ఇప్పుడు వాక్యము వినువాడు కూడా ఏమని చెప్పాలట? రమ్ము అని చెప్పాలట. నా ప్రభువా అని చెప్పాలట. వాక్యం వింటున్నాం, మనం ఏం చెప్పాలండి? ప్రతి క్రైస్తవుడికి ఇది ఒక బాధ్యత. నేను చాలా సంపాదించుకున్నానండి, నేను ఇంకా ఈ భూమి మీద ఉండాలనుకుంటున్నానండి, నాకు ఇంకా ఆశ తీరలేదండి అంటే ఈ నశించిపోయే లోకములో, ఈ లోకము పాపంతో నిండిపోయిన లోకములో మనం ఏమి చేసినా, ఎంత సంపాదించినా అది వృధాయే. మనకు దేవుడు ఏమిచ్చాడు? నిత్యమైన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి క్రైస్తవుడైనందుకు రమ్ము అని చెప్పి ప్రభువుని పిలాలి, యేసు రమ్మని పిలాలి. అంతేకాకుండా ఇతరులను కూడా ఏమని పిలవమాట? రండి అని ఆహ్వానించాలి. దైవ సాక్ష్యం ద్వారా చెప్పాలి, నీ ప్రవర్తన ద్వారా చెప్పాలి. నిన్ను చూసి, నీ మాటను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ యొక్క జీవితాన్ని చూసి ఎదుటివారు దేవుని నమ్ముకున్న పిల్లలు ఇలా ఉంటారేమో అని వారే దేవుని సన్నిధికి రాగలిగేటంత గొప్ప సాక్ష్యం నీకు కావాలి, గొప్ప ప్రవర్తన నీకు కావాలి, గొప్ప ప్రార్థన నీలో ఉండాలి. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ దేవుడు మిమ్మల్ని ఆహ్వానం ఆటోమేటిక్ గా వారి దగ్గరికి వెళ్ళిపోతుంది. వినువారు రమ్ము అని చెప్పడం మనం వింటున్నాం. రండి అమ్మా, మొన్నటి వరకు నువ్వు చాలా జబ్బుతో ఉన్నారు కదా, ఒక అందుబాటు అడిగింది నిన్ను, చాలా జబ్బుతో ఉన్నారు కదమ్మా, ఇప్పుడు ఎలాగుంది అని అడిగింది అనుకో, ఇప్పుడు ఎలాగుంది అని అడిగింది అనుకో, ఏం ఎలాగుందిలే అమ్మా, గోల్డ్ అంత డబ్బులు ఖర్చు అయిపోయాయి, హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఖర్చువా అవుతాయి. హాస్పిటల్లో కేవలము డాక్టర్ వైద్యం మాత్రమే చేస్తారు. నీ ప్రాణం పోసేవాడు ఎవరు? దేవుడే. నువ్వు కోట్లేసావు, డాక్టర్ గారు ప్రాణం పోయేవాడు వైద్యం మాత్రమే చేస్తాడు. నీకు ప్రాణం ఇచ్చేది, స్వస్థత ఇచ్చేది ఎవరు?
దేవుడు. అప్పుడు నువ్వేం చెప్పాలి? అబద్ధం అంటే దేవుని దయ వల్ల ఆ దేవుడు నన్ను కాపాడుకున్నాడు. అదే సాక్ష్యం, అదే సాక్ష్యం. నా దేవుడు నన్ను కాపాడుకున్నాడు, నా దేవుడు నన్ను మరణం నుండి తప్పించాడు, రోగం నుండి తప్పించాడు, సాక్ష్యం. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నామో ఆ పరిస్థితుల్ని విపులముగా చెప్పటం ద్వారా, తెలుసుకోవడం ద్వారా ఈ లోకము మారుతుందండి. వినవాడు రన్ను అని చెప్తున్నాడు. ఈ దప్పుబడిన వారిని గుర్తించి దప్పుబడిన వారిని ఆహ్వానించాలని మనకు ఒక పిలుపు ఉంది, ఆహ్వానం ఉంది. దప్పుబడిన వారు ఎవరు? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, జీవ జలములు ఓటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలగించుకొని ఉన్నారు. ఈ వాక్యం ఏం చెప్తుంది మనకి? ఏం చెప్తుందంటే ఈ లోకములో ఉన్న అబద్ధపు, ఈ లోకములో ఉన్న అసత్యపు ఆరాధన చెబుతుంది. జీవజలమైన యేసుక్రీస్తును వదిలిపెట్టి ఈ లోకములో అనేకమైన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యాలతో కూడుకున్న ఆ పాత్రను పెట్టుకుని నాకు నిత్య జీవం ఇచ్చేది అని ఆ మోసపుచ్చే లోకానికి వారి దాహం తీరుతుందంటే ఎంత మాత్రమో తీరటం లేదు. అందుకే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనంలో అంటుంది, అక్కడ అపవిత్ర కార్యాలతో నిండిన పాత్ర ఒకటి కనబడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే తప్పికొనిన వారికి పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1-2 గబగబా చదివాము. తప్పికొనిన వారిలారా నేల యొద్దకు రండి, రోకలు లేని వారిలారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమి ద్రాక్షారసమును పానమును కొనండి. అంటే ఉచితము, దేవుని యొక్క ప్రేమ ఉచితం, ఆయన కృప ఉచితము, ఆయన చేసే ప్రతి పని కూడా మనకు ఉచితమే. ఎందుకంటే మనం ప్రేమించే డబ్బు ఉన్న వారు కూడా మనం చెప్పాలి, మా దేవుడు మీకు ఉచితమైన రక్షణ ఇస్తాడు, మా దేవుని ప్రార్థిస్తే స్వస్థత వస్తుంది, మా దేవుని ప్రార్థిస్తే నీ కుటుంబం నెమ్మది పొందుతుంది. రండి, రక్షణ పొందండి. రక్షణ లేకుండా హృదయంతో కలవరంతో తిరుగుతున్నవా? కానీ యేసుప్రభు వారు సుఖాలనే ఆ ఊరికి వెళ్ళారు. అక్కడ ఒక బావి దగ్గర ఉన్నారు. సమరయ స్త్రీ వచ్చింది. వచ్చి ఆమె ప్రభువు యొక్క బోధన వింది. ప్రభువు యొక్క బోధన విని ఆమె జీవితం అంతటనే కూడా మార్చుకుంది. ఇలా మార్చుకుని ఆ జీవ జలం నాకు ఇవ్వ ప్రభు అంది. ప్రభువే జీవజలం, ప్రభువే జీవజలం. కాబట్టి ప్రభువుకు దూరమే జీవిస్తున్న వారు ఎవరైనా సరే ఈ లోకంలో మన బంధువులు, మన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి ఒక ఆహ్వానం మనము ఇవ్వాలి. ప్రభు మనం ఏం చేయాలి? 3 పనులు చేయాలి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు ప్రభువును రమ్మని అని పిలుస్తున్నారు. రెండవది ఏంటి? వినువాడు మనము కూడా ప్రభువును రమ్ము అని పిలుస్తూ ఉన్నాం. మూడవది ఏమిటంటే తప్పికొనిన వారు లోకములో మన చుట్టూ ఉన్నారు. వారి దాహం, ఆత్మదాహం తీరటం లేదు. ఎక్కడెక్కడ చేస్తున్నారు? తీరటం లేదు. అలాంటి వారి కొరకు నువ్వు ఒక ఆహ్వానం ఇవ్వాలి. నీ జీవితం ద్వారా, నీ బ్రతుకు ద్వారా, నీ ప్రార్థన ద్వారా ఒక ఆహ్వానము ఇవ్వాలి. వారు వచ్చినప్పుడు ఆటంకపరచొద్దు. వారిని మనం ఏం చేయాలి? వారికి జీవజలము అనగా పరిశుద్ధాత్మ పరిపూర్ణంగా పొందేలాగా వారిని మనము ఉచితముగా దేవునిలోనికి నడిపించగలగాలి. ఈ ఆహ్వానము మనము దేవునికి ఇచ్చేది. అలాగే ఈ ఆహ్వానము మనము లోకములో ఉన్న నశించిపోతున్న వారికి ఇచ్చేది.